హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు టిల్లు వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అన్నమాట. ఇవాళ ఏం చేద్దామని బోరు కొడతా అంటే మీకు ఒక వ్లాగ్ చేద్దామని అనుకున్నాం, అందుకే వ్లాగ్ చేస్తున్నాను అనమాట. ఈ వ్లాగ్లో ఏమేమి మాట్లాడుకుంటాం, ఏమేమి కావాలి, ఏదేంటి అనేదాన్ని మొత్తం చివరి వరకు మాట్లాడుకుందాం అనమాట. నెక్స్ట్ సిరీస్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, షెడ్యూల్ ఏంటి, ఇవన్నీ ఏంటిది, ఎవరు వీడియో తీస్తారు, కథ ఏంది, కార్కాడ్ ఏంది, ఇవన్నీ మాట్లాడుకుందాం. కానీ ఒక నిమిషం తర్వాత ఫర్ 1 minute. వెల్కమ్ టు మై టిల్ వ్లాగ్స్. అండ్ నా పేరు ఏంటో మీకు తెలుసా? నా పేరు కల్పన కాదు, నా రియల్ నేమ్ ఏంటో ఈ వ్లాగ్ ఎండింగ్లో చెప్తా, చూడండి. అందరికీ నమస్కారం. టిల్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ వ్లాగ్స్. ఎవరో తెలుసా? కాశ్మీరా. నీ పేరు కాశ్మీరా కాదమ్మా, నా నిజం పేరే తెలియదు వాళ్ళకి. ఓకే, ఈ వ్లాగ్ ఎండింగ్ వరకు చూడండి, తెలుస్తుంది మీకే మా నేమ్స్, రీజనల్ నేమ్స్. ఇంతసేపు వాళ్ళు మాట్లాడలేదా, వాళ్ళ ఎవరో మీకు ఒకసారి పరిచయం చూపిస్తా చూడండి. మా అమ్మ అన్నమాట. మా అమ్మ అంటే కాశ్మీర్లో క్యారెక్టర్ అమ్మ. నీకన్నా ముందే అందరికి తెలుసు కానీ చెప్పు. నిజంగానే మా అమ్మ. నువ్వు ఆగు కల్పన, నువ్వు ఆగు. తెలుసు బ్రో, నిజంగానే మా అమ్మ. ఎస్. ఇప్పుడు కాశ్మీర్లో డాడీ నడుస్తున్నావు, ఆయన కూడా మా డాడీ, నేను కొడుకున్నాను అనమాట. నా పేరు ఏం పేరు మీకు తెలుసుగా, టిల్లు. కానీ నా రియల్ నేమ్ ఏంటో మీకు తెలియదు కదా, తెలుస్తుంది కొద్దిగా అయినాక. మమ్మీ రియల్ నేమ్ కూడా ఏంటో తెలుస్తుంది. మమ్మీ హాయ్ చెప్పమ్మా. హాయ్. ఎస్, మమ్మీ చాలా మంచిది అన్నమాట. చాలా చాలా అది అందరికి తెలుసు, నీకు మాత్రం తెలియదు ఆ విషయం. కెమెరా పట్టుకున్న కల్పన నలుగురు చెప్తుంది, దయాన్ని అడుగులు చెప్తుంది. అమ్మ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పమ్మా. 2 ఛానల్, టిల్లు బ్లాగ్స్, టిల్లు అరే టిల్లు బ్లాగ్స్, ఇట్స్ మీ టిల్లు. గైస్, ఇది మా డైనింగ్ టేబుల్ అన్నమాట. మీకు హోమ్ టూర్ కావాలంటే కామెంట్ చేయండి, హోమ్ టూర్ ఇచ్చేస్తా. ఆల్రెడీ కాశ్మీర్లో మొత్తం చూసి హోమ్ టూర్. కానీ ఇప్పుడు ఏం చూస్తారు? కల్పన ఏం చేస్తున్నావు? దోశ వస్తున్నా మీకోసం. నాకా? అబ్బా, నేను తింటే బతుకుతానా? అదే టేస్ట్ చూడు, సబ్స్క్రైబర్లు చూస్తారు. ఓకే చూడండి, మస్తు వద్దా. నేను వంట అయితే సూపర్ చేస్తా, అమ్మని అడగండి. అదే దోశ ఎట్లా పోతారు? దోశ పిండి ఏం కలుపుతారు దోశలో? మినపప్పు, అయ్యో మాడిపోతాను. మినపప్పు, పెసర్లు, బియ్యం కలిపి మిక్సీ పడతాం. గోధుమ పిండి వేయరా? గోధుమ పిండి ఎత్తరా? గోధుమ పిండి వేయరా? శనగపిండి వేస్తారు. శనగపిండి కూడా వేయరు, ఓన్లీ పప్పు బియ్యం. పప్పు బియ్యం. ఏ పప్పు? పెసరపప్పు, కందిపప్పు. అది తెల్లగా ఉంటది, తెల్లగా ఉంటది. అది మినపప్పు. వెనుక నుంచి అందిస్తా నువ్వు చెప్పి. అది మళ్ళీ అట్లుంటది. మంచి కలపాలా? పౌడరే కాదు, మొఖానికి వేసుకునే పౌడరే కాదు. కాదు, మంచిగా ఉంటది. ఇంకా బెర్రపాల లెక్క తెల్లగా ఉంటది. అబ్బో, నీళ్ళ ఇట్లా మంచిగా కలిపి దోశ ఏంది పచ్చగా ఉన్నది మరి? అంటే పసుపు వేసి తింటా. పసుపు వేసిందంటే ఫ్రెండ్స్ మీరు తింటారా? పసుపు వేసింది. పసుపు వేస్తే మంచిగా ఉండదు అంట కలర్. అంటే మా అన్నయ్య షర్ట్ ఈ రోజు ఎల్లో కలర్, అందుకని అయ్యో బ్లూ కలర్ కదా, సబ్బు కలిపితే అయిపోయిందా? సబ్బు కలిపితే అయిపోతా అమ్మా. అన్నీ నేను ఏమైతే మా అన్న బాత్రూమ్స్ కావాలా మీకు కూడా దోశ? ఏమద్దావా? ఈ వీడియో చూసినే వాళ్ళు లేదా నీకు మస్తు వస్తానే దోశ. ఒకసారి టేస్ట్ చేసి మాకు తీసు. అబ్బో నేను చేయవా, నీ వంటల మీద నీకే నమ్మకం లేదండి. ఇక వాళ్ళకి నమ్మకం వస్తుంది చెప్పు. గోవింద నిన్ను చేసుకున్నాడు. మా అమ్మ బిర్యానీ చేస్తుందంట. మీరు ఈ వాకు 24 hours లో ఒక 8K likes కొట్టిల్లు అనుకో. ఇదేం కాశ్మీర్ సిరీస్ కాదు. 24 hours లో 2K likes కొట్టారనుకో. నెక్స్ట్ వ్లాగ్ లో గుమ్మలాడే చికెన్ బిర్యానీ చేపిస్తాం మా అమ్మతోని. ఇంతకు నా పేరేంటో చెప్పనద్దా? చెప్పియా. నా పేరు హాసిని, కానీ నా పేరు కల్పన, మా శశిల్ వీళ్ళు. ఇంతకు అమ్మ పేరు చెప్పాలా? కళ్యాణి. బాగుంది అమ్మ పేరు. మా అన్న పేరు ఎందుకు అద్దెకండి? నా పేరు టిల్లు. చెప్తా, టిల్లు కాదు, రియల్ నేమ్ సాయి తేజ్ కదా. బాయ్ గాయ్స్. ఇంకా ఏమైనా మాట్లాడాలంటే మా టిల్లు బ్రో మాట్లాడతాడంట. డాక్టర్ మెడిసిన్ రాసి ఇచ్చిండు, షాంపూ అట్నే ఒక ఇంజక్షన్ రాసి ఇచ్చేసిండు.
ఇది వారానికో ఇంజక్షన్ 4 రోజులకు ఒకసారి షాంపూ వాడమని చెప్పిండు. ఇంకా మీకు సంతోషమే కదా, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. దీనికి గొలుసు కూడా తెచ్చినాం, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోరు ఫ్రెండ్స్. ఇప్పుడే కుక్కని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చినాం అనమాట. ఇప్పుడే అక్కి అన్న వెళ్ళిపోతాడు, అక్కి అన్న కూడా వచ్చిండు హాస్పిటల్కి. అక్కి అన్నను నేను పోయినాం అనమాట హాస్పిటల్కి. మెడిసిన్ గిన రాసిండు, అంతా చేయించినాం. ఓకే, ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మిగిలిపోయింది అనమాట. ఓకే, లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇప్పుడు కామెంట్ పెట్టిల్లు కదా, కుక్కని హాస్పిటల్ తీసుకెళ్ళండి అన్నయ్య అని. కుక్కని హాస్పిటల్ తీసుకెళ్ళిపోయినాం అనమాట. మీ కామెంట్కు థ్యాంక్ యూ వెరీ సో మచ్. హాస్పిటల్ తీసుకువెళ్తే టెస్ట్ చేసిల్లు అనమాట. ఇప్పుడు షాంపూను ఇంజెక్షన్స్ రాసిర్రు, అవి డైలీ వాడితే ఇక కుక్క మంచుకుంటాం. మన చింటిగాడు మంచుకుంటాడు, ఇక పిల్ల కుక్క మంచుకుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. అక్కి అన్న ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఓకే, బాయ్ దోస్తులు, ఉంటాను మరిగా నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తా. బాయ్.